హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణారెడ్డి. ఫిక్స్ కాయిన్ గురించి ఈరోజు చెప్పడం జరుగుతుందండి. వీవర్స్ దీన్ని క్లుప్తంగా చెప్పమంటే నేను ఈరోజు కొంచెం టైం చేసుకొని చేస్తున్నానండి. ఫిక్స్ కాయిన్ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. నేను పంపించిన లింక్ను ఒత్తితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. లేదంటే యూట్యూబ్కి వెళ్ళేసి మీరు లింక్ నొత్తితే ఇలా వస్తుందండి. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోకముందు మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా, ఒకసారి చెక్ చేయండి. ఈ కాయిన్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి అనేది చూడండి. అండర్స్టాండింగ్ ద వరల్డ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా. దీని సప్లై వచ్చేసి కాయిన్ సప్లై అండ్ సర్క్యులేషన్ 2.1 crore అంత మాత్రమే, 2 కోట్లు మాత్రమే ఉంది సర్క్యులేషన్. మార్కెట్ క్యాప్. ఓకేనా. ఇంకోటి వచ్చేసి కీ ఫీచర్స్ వీళ్ళు ఇచ్చారు చూడండి, చాలా బాగా ఇచ్చారండి వీళ్ళు. 90 days మైనింగ్ సెటప్, 90 days వరకే ఉంటుంది. ఇప్పటికీ నెల 10 రోజులు ఎంతో అయిపోయింది మైనింగ్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు మైనింగ్ అనేది తగ్గించేసాడు. ఫిక్స్ కాయిన్ రోడ్ మ్యాప్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, వాళ్ళ రోడ్ మ్యాప్ ప్రకారమే వెళ్తారు. ఇదిగో ఇది కంప్లీట్ అయింది రోడ్ మ్యాప్. ఫస్ట్ ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది వాళ్ళ గ్రోత్కి. సెకండ్ ఫేజ్ కూడా వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ చూసుకోండి ఒకసారి, సెకండ్ ఫేజ్ కూడా వాళ్ళు అనుకున్న ఇది వాళ్ళకు కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఫేజ్ వచ్చేసి ప్రాసెస్లో ఉంది, యాక్టివ్లో ఉంది వాళ్ళ ఇది. ఇప్పుడు మనకు చూడండి, 5 lakhs యూజర్స్, 50 lakhs కాయిన్స్ వీళ్ళ టార్గెట్ అండి. ఓకేనా. ఫోర్త్ ఫేజ్ అప్కమింగ్ అని 2006లో వస్తుందంట. అది వచ్చిన తర్వాత మనకి ఇంకా వాల్యూ అని పెరుగుతుంది, ఈ కాయిన్ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఫేజ్ 5 ఇది. వాళ్ళు ఫేజ్ 5లో ఫిక్స్ బ్లాక్ చైన్ అనేది తీసుకొస్తారంట. చూడండి ఎంత సిస్టమేటిక్గా వెళ్తున్నారో. ఫిక్స్ యొక్క బ్లాక్ చైన్ అనేది గ్లోబల్ ఎకనామిక్లో చేర్చబోతున్నారు. అదే కాకుండా డెక్స్ కూడా వీళ్ళు లిక్విడిటీ డెక్స్ పూల్ వాళ్ళు చేయబోతున్నారు. వీళ్ళు ఎన్ఎఫ్టీ ఇవన్నీ పెట్టబోతున్నారండి. ఇది చాలా మంచి కాయిన్, ఎవరికి తెలియదు అసలు. ఇది ఒక మన తెలుగు రాష్ట్రాలలో ఒక 4-5 మాత్రమే ఇది యూట్యూబర్స్కి తెలుసు. ఇది మంచి కాయిన్ అండి. మీరు ఇదంతా చదువుకొని మంచిగా ఇచ్చేసుకోండి. దీని ఫ్యూచర్ ఏంటో ఒకసారి చూడండి. మీరు ఈ ఇంటర్ఫేస్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. మీరు ఒకసారి నా లింక్ ఒత్తితే మీకు రిఫరల్ ఇవన్నీ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఈరోజు. క్రియేట్ అకౌంట్. ఫస్ట్ క్రియేట్ లింక్ వత్తంగానే మీకు క్రియేట్ అని ఈ ఆప్షన్ వస్తుంది ఇంటర్ఫేస్. మీరు పూర్తి నేమ్ ఆధార్ ప్రకారం కొట్టండి. అది గుర్తుకు పెట్టుకోండి, మీరు ఏం కొట్టారనేది. ఓకేనా. ఏం ఎంట్రీ చేశారనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత మొబైల్ నెంబర్ మీకు పర్మనెంట్గా పెట్టుకున్న మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి. తర్వాత రిఫరల్ కోడ్, నా రిఫరల్ కోడ్ ఇదండి. ఆ రిఫరల్ కోడ్ ఇచ్చేసేయండి. ఆల్రెడీ మీకు లింక్లో వత్తంగానే మీకు రిఫరల్ లింక్ అనేది వస్తుంది. పాస్వర్డ్ మీకు సంబంధించింది ఏదైనా పెట్టుకోండి. తర్వాత అదే పాస్వర్డ్ ఇక్కడనే ఎంటర్ చేయండి, సేమ్ పాస్వర్డ్. అది గుర్తుపెట్టుకొని గూగుల్లో మీరు సేవ్ చేసుకోండి. ఓకేనా. సేవ్ చేసుకున్న తర్వాత మీకు క్రియేట్ అకౌంట్ కొట్టండి. క్రియేట్ అకౌంట్ కొట్టంగానే మీకు క్రియేట్ అయిపోతుంది. మీకు ఇంటర్ఫేస్కి వెళ్తారు. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నానండి. ఓకేనా. నాది ఓపెన్ అయిందండి. ఇక్కడ ఇన్నర్ఫేస్లో మనకి డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. డాష్బోర్డ్ అని, మైనింగ్ అని, స్టేకింగ్ అని, రిఫరల్ అండ్ ఇయర్నింగ్ అని, P2P ట్రాన్సాక్షన్ అని, పోతే బై అండ్ సెల్ అని, మై ట్రేడ్ ఆర్డర్స్ అని, ట్రాన్సాక్షన్స్ అని, ప్రొఫైల్ అని, సెక్యూరిటీ సెట్టింగ్ అని, అండ్ డైలీ డైరెక్ట్ మైనింగ్ రివార్డ్స్ ఇవన్నీ ఇచ్చాడు. ఓకేనా.
ఒక్కొక్క దాని గురించి మనం వివరిద్దాం ఈరోజు. ఇక్కడ డాష్‌బోర్డ్‌లో మీకు ఫిక్స్ అకౌంట్ సమ్మరీ అంటే ఫిక్స్ కాయిన్ యొక్క ఇప్పటి వరకు సుమారుగా 0.1 నుంచి స్టార్ట్ అయింది ఈ ఫిక్స్ కాయిన్ యొక్క ప్రైజు. ఫిక్స్ కాయిన్ యొక్క ప్రైజ్ ఇంతగా పెరగడానికి కారణం ఏంటంటే కమ్యూనిటీ పెరుగుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ 4,00,000 మంది చేరారు. 4,06,000 మంది చేరారు. దానివలన దీని ప్రైజ్ అనేది పెరుక్కుంటూ పోతుంది. పెరుక్కుంటూ పోతుంది. అది ఒక ఇంక్రీజ్ అవుతుంది. వాలెట్ ఫిక్స్ అంటే నువ్వు ఇయర్‌ని చేసుకుంటుంటే దీనది ఇక్కడ అనేది చేరుతుంది. డైలీ మైనింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మీకు వాలెట్ ఫిక్స్‌లో ఫిక్స్ కాయిన్స్ పెరుగుతాయి. దాని ఫిక్స్ కాయిన్ యొక్క మొత్తం విలువ 199 ఇప్పటి వరకు నేను చేసుకున్నది. ఓకేనా. టోటల్ మైనింగ్ ఇన్కమ్ డైలీ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు మీకు ఈడ 9 కాయిన్లు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన 0.75% మీకు మైనింగ్ రేట్ ఇస్తాడు అనమాట. ఫిక్స్ కాయిన్ బట్టి ఇస్తాడు. ఓకేనా. ఫిక్స్ కాయిన్ ఎన్ని చేసుకుంటే దాని మీద నీకు 0.75% డైలీ ఇస్తుంటాడు. ఓకేనా. అది వెల్కమ్ టు సైన్ అప్ బోనస్. సైన్ అప్ బోనస్ చేసి $50 ఇస్తాడండి. డైలీ ఒక $1/2 అనేది నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ అండి మనకి మైనింగ్ అనేది మెయిన్. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మైనింగ్ టు కాయిన్ టు మైన్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్ అని కొడితే మీకు మైనింగ్ స్టార్ట్ అనేది కొట్టడమే. నెక్స్ట్ ఇలా క్లెయిమ్ అవుతుంది. 24 అవర్స్కి ఒకసారి క్లెయిమ్ అవుతుంది. మీరు డాష్బోర్డ్ ఓపెన్ చేయంగానే మీరు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మీకు $50 అనేది ఇక్కడ వచ్చేస్తాయి. తర్వాత మైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ అనేది కంపల్సరీ కొడితేనే మీకు మైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఆల్రెడీ నాకు మైనింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చూపించట్లేదు. డైలీ ఒకసారి ఇది మైనింగ్ రేట్ అనమాట మంది 0.0959 ఈ రోజుటి మైనింగ్ నాది. మైనింగ్ అనేది సభ్యులు చేరే కొంది కాయిన్స్ ఇయర్ని చేసుకునే కొంది మైనింగ్ రేట్ అనేది తగ్గిపోతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా వాల్యుబుల్ కాయిన్. లైక్ ఎట్లా ఉంటుందంటే దీని వాల్యూ మనకి బిట్ కాయిన్ లాగా ఉంటుంది అని ఆల్రెడీ ఇచ్చేసాడు వాడు. ప్రైజ్ అనేది కూడా ఆల్రెడీ పెట్టేశాడు. ప్రైస్ కూడా ఇలా పెరుగుతుందని వాడు ఆల్రెడీ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చాడు. కంపెనీ టోటల్ సప్లై ఇది చూడండి ఒకసారి. వాల్యూ సెట్ ఫ్రమ్ కాన్స్టాంట్స్ లైక్ డాటా లైవ్ డాటా. ఓకే. లైవ్ డాటాలో మనం చూసుకోవచ్చని ఇది ఆల్రెడీ ఇచ్చాడండి. కాయిన్ లైవ్ ప్రైస్ వాల్యూ ఫిక్స్ కాయిన్ ప్రైస్ ప్రజెంట్ 22 ఉందండి. లైవ్ కాయిన్స్ అండ్ అంటే 40,80,000 కాయిన్స్ మనం సంపాదించుకోవడం జరిగింది అందరూ 4,00,000 మంది కలిసి. కంపెనీ వాల్యూ 89.76 మిలియన్స్ డాలర్స్ అనమాట. చూడండి ఎంత వాల్యూ క్రియేట్ చేసుకుందో కంపెనీ. టోటల్ సప్లై వచ్చేసి 2,10,00,000 కాయిన్స్ అనమాట. ఫిక్స్ కాయిన్స్ ప్రైస్ రోడ్ మ్యాప్ సర్క్యులేటింగ్ సప్లై అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. ఓకేనా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 0.1 నుంచి స్టార్ట్ అయింది దాని వాల్యూ. అంటే అప్పుడు ఎక్కువ చేరలేదు కాబట్టి ఆ ప్రైజ్ని పెట్టారు. ఇప్పుడు వాల్యూ పెరిగింది కాబట్టి సభ్యులు చేరుతూ ఉండే కొంది వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా. సర్క్యులేటింగ్ సర్క్యులేటింగ్ సప్లై అండ్ కాయిన్ ప్రైస్ ఇక్కడ రోడ్ మ్యాప్ ఇచ్చాడు చూడండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 0.01. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం 40 to 45 lakhs లోపు ఉన్నాం కాబట్టి 20 నుంచి 22 రూపాయలు ఉంది. ఇలా ఉంటూ పోతుంది. నెక్స్ట్ 50-55కి చేరింది అనుకో $100 అవుతుంది ఒక ఫిక్స్ కాయిన్. 70 నుంచి 80 అనుకో $1,600 అవుతుంది. వాడు ఇచ్చాడు చూడండి. ఇక లాస్ట్లో 1.5 crores నుంచి 1.6 crores వరకు కానీ మనం చేసుకుంటే ఈ ప్రైజ్ అనేది దాని వాల్యూ పెరుగుతుంది అని వాటి రోడ్ మ్యాప్ ఆల్రెడీ ఇచ్చేసాడు. చూసుకొని మీరు చేసుకోండి. ఇప్పటి వరకు 4,06,000
6,000 మంది చేరారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మాకు ఇక్కడ గేమ్ కూడా ఉందండి. గేమ్ మీరు ఆడుకోదలుచుకుంటే ఆడుకోవచ్చు. దాంట్లో సైన్ అప్ అయ్యి మీరు ఆడుకోవచ్చు. అండ్ స్టేకింగ్. ఇక్కడ స్టేకింగ్ వచ్చేసి మనకి ఇప్పుడున్న వాల్యూ ప్రకారం మనకు ఎన్ని కాయిన్లు ఉన్నాయి, ఇక్కడ స్టేకింగ్ పెడితే వాడు ఏంటంటే 3x ఇస్తాడనమాట. అంటే మూడింతలు ఇస్తాడు. కానీ కాయిన్ ప్రైజు మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడి నుంచే మీ కాయిన్ ప్రైజ్ అనేది తీసుకుంటాడు. తర్వాత ఆ కాయిన్స్ మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు మీ కాయిన్స్ మీకు రిలీజ్ చేస్తాడు. ఓకేనా? 1% ఇస్తాడండి. ఓకేనా? మీరు ఇక్కడ స్టేక్ చేస్తే డైలీ ఇన్కంలో మీకు వచ్చేస్తుంది. 10 కాయిన్లు పెట్టుకోవచ్చు, $10 పెట్టుకోవచ్చు. ఇలా బయ్యింగ్ అనేది ఉంటుందండి. ఓకే. ఇదేమీ పెట్టుకోకండి. పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకున్నా కూడా దీని గుండా ఏమి నష్టమే ఉండదు మీకు. చూడండి ఒకసారి, చూసుకొని పెట్టుకోండి. స్టేకింగ్ ఏం అవసరం లేదనిపిస్తుంది. సరే, పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ యూట్యూబ్ లింక్. ఎక్స్ప్లోర్ అంటే ఇది అంత ఏమీ ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, ఎక్స్ప్లోర్ చూద్దాం ఒకసారి. గెట్ స్టార్ట్ అనుకోతే ఇక్కడ పిక్స్కాయిన్ యొక్క ఎకనామీ ఇప్పుడు టోటల్ సప్లై వచ్చేసి 2,10,00,000. తర్వాత ఫౌండర్కి వచ్చేసి 10% పోతుంది. ఫౌండర్స్కి పోతే మార్కెటింగ్ వరకు 5, ఎయిర్ డ్రాప్స్ 10, మైనింగ్ వచ్చేసి 75% ఏంది మైనింగ్ చేస్తున్నాడంటే 75% ఎవరు తీసుకుంటారో మనం తీసుకుంటాం సభ్యులం. అంటే మైనింగ్ చేసేవాళ్ళు మన పబ్లిక్ వాళ్ళకి వదిలాడు. టోటల్ ఇలా ఇచ్చిందండి. చాలా బాగుంటుంది మీకు. అంటే టోటల్ అంటే అప్పుడు ఎంత వస్తుంది? 1,69,00,000 మనకిచ్చాడు. ఓకేనా? అది చూసుకొని చేసుకోండి. తర్వాత యూట్యూబ్ లింక్ మీరు ఏదైనా సబ్జెక్టు దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ చేసి ఆ లింక్ కానీ మీ యూట్యూబ్లో సబ్మిట్ చేస్తే ఒక యూట్యూబ్ లింక్కి 10 కాయిన్లు ఇస్తున్నాడండి. ఇదివరకు ఇచ్చాడు. ఫస్ట్ చేసుకున్న 3,00,000 అట్లా ఉన్నప్పుడు, సభ్యులు 3,00,000 అట్లా ఉన్నప్పుడు, 2,00,000 ఉన్నప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వటం లేదు. బట్ చెయ్యండి, చేసి యూట్యూబ్ లింక్ పెట్టుకోండి. ఇస్తే మీ అదృష్టం. ఇదివరకు ఇచ్చాడండి, బాగానే ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వట్లేదు. దయచేసి అది చూసుకొని చేసుకోండి. తర్వాత వచ్చేసి మైనింగ్ వచ్చేసి ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మైనింగ్ అని వస్తే మీకు ఇక్కడ 100 కాయిన్లు కానీ మీ దగ్గర ఉంటే ప్యాకేజీ 30 డేస్కి 0.75, ఇందాక చెప్పాను కదా, 0.75 అనేది డైలీ మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే దగ్గర 30 పిక్స్ కాయిన్ మీకు డైలీ వస్తుంది అనమాట ఈ ప్యాకేజ్ చేసుకుంటే. అంటే మీకు దగ్గర ఉన్న 100 కాయిన్స్ ఉంటే ఈ ప్యాకేజ్ చేసుకుంటే ఇది వస్తుందండి మైనింగ్. ఓకే. తర్వాత వచ్చేసి 50 lakhs కాయిన్స్ దాటిన తర్వాత మీ మైనింగ్ అనేది 50%కి తగ్గిపోతుంది. తర్వాత 1 crore ఫిక్స్ కాయిన్కి చేరితే 25 మీకు పెట్టిన రేటుకి 25% వచ్చేస్తుంది. అట్లా తగ్గుకుంటూ వెళ్ళిపోతుందండి. ఓకేనా? స్టేకింగ్ చెప్పాము. స్టేకింగ్ సేమ్ అండి. ఓకే, ఇట్లా పెట్టుకుంటూ పోవటమే. స్టేక్ అనేది ఇట్లా పెట్టుకుంటూ పోతే డైలీ క్లిక్ మీద నొక్కితే డైలీ క్లెయిమ్ అవుతుంది అనమాట. ఓకేనా? రిఫరల్ ఇయర్న్ ఇక్కడ చూడండి, మీ లింక్ ఉంటుంది. వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ లింక్ పెట్టేస్తే సభ్యులు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇది నా రిఫరల్ కోడ్ అండి. అది కోడ్ ఎంటర్ చేసుకొని మీరు చేరండి. ఇప్పటి వరకు చేరని సభ్యులు వీళ్ళండి. ఒక 100 మంది ఉన్నట్లుగా ఉంది టోటల్. డైరెక్ట్ వచ్చేసి 61 మంది చేరారు. ఇండైరెక్ట్గా 53 మంది చేరారు. వాళ్ళ కింద చేరుతూ వెళ్తుంటారండి. మనకేమీ రిఫరల్ వలన రాలేదు. బట్ భవిష్యత్తులో ఇవ్వచ్చేమో కాయిన్స్, మనకు అంత ఐడియా లేదు. ఇక్కడ ఓపెన్ చేస్తే మనం ఎవరికన్నా పంపించదలుచుకుంటే వాలెట్ అడ్రస్ కొట్టి పంపించుకోవచ్చు అండి. లేదంటే మనకు రిసీవ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, అది స్కాన్ చేస్తే మీరు ఎన్ని కాయిన్స్ పంపించుకోవాలనుకుంటే అన్ని కాయిన్స్ పంపించుకోవచ్చు. నేను కూడా ఒక 50 కాయిన్స్ నేను
మా ఫ్రెండ్ కాడ నుంచి నేనే క్రియేట్ చేసి మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను 49.92 కాయిన్లు నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మిగతాది సంథింగ్ 0.15 ఎంతో కట్ అవుతుందండి ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది. ఓకేనా. తర్వాత P2P ట్రాన్సాక్షన్ అయిపోయింది. బై అండ్ సెల్ ఇతను బై అండ్ సెల్ కూడా ఇచ్చాడు చూడండి సార్. మీ దగ్గర ఒక కాయిన్ ఉందనుకోండి, ఇప్పుడు మీ ఈ ప్రైస్ పెట్టేసి సెల్ చేసుకోవచ్చు, ఆర్డర్ పెట్టేయచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారంటే ఎవరైనా తీసుకుంటే మీకు ఆ డబ్బులు అమౌంట్ అనేది మీకు యూపీఐ వలన కూడా వస్తాయి. మీ వాలెట్ అయినా ఇవ్వచ్చు, లేదంటే యూపీఐ నెంబర్ ఇచ్చినా కూడా ఆ డబ్బులు మీకు ఇండియన్ రూపీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. దయచేసి ఇది మర్చిపోవద్దు. కొంతమంది ఇండియన్ రూపీస్లో పెట్టారు చూడండి. ఇక్కడ 5.4 పిక్సెల్ అతను ఒక కాయిన్ వచ్చేసి 1980 రూపాయలకు పెట్టాడు. ఇక్కడ 10,799 రూపాయలకు 5 కాయిన్లు అతను సేల్ చేయడానికి పెట్టాడండి. ఇండియన్ రూపీలో పెట్టాడు. అది మీకు ఇతనికి చార్జ్ చేసి మీరు కుదుర్చుకొని మాట్లాడుకొని రైజ్ టికెట్ చేస్తే అది అతను అమ్మదలుచుకుంటే అమ్ముతాడు. తన నెంబర్ పైన కూడా నెంబర్ ఇచ్చాడు. మన ఆర్డర్ నెంబర్ వచ్చేసి 3850, ఐడి నెంబర్ వచ్చేసి 35558885 ఇట్లా ఉంటుందండి. సెల్లింగ్ ఆర్డర్ పెట్టాడు. ఎవరైనా తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చు. ఆ ప్రైజ్కి తీసుకొని అతనికి డబ్బులు మనీ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు కాయిన్స్ వచ్చేస్తాయండి. అది గుర్తుపెట్టుకొని కొంతమంది యూఎస్డిటీలో పెట్టారు. అంటే యూఎస్డిటీలో పెడితే మోస్ట్లీ మనకి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. వ్యాలెట్లో కొట్టాల్సి వస్తుంది. ఓకేనా. ఇది కొంచెం చూసుకోండి. బాగానే ఉంది. ఇది రోడ్ మ్యాప్ బాగుంది, చాలా బాగుంది. సెల్లింగ్ ఇది మనం ఏదైనా సెల్ చేయదలుచుకుంటే మనం డీటెయిల్స్ ఇచ్చేసి కంప్లీట్ బయ్యింగ్, ఇక్కడ వచ్చేసి యూఎస్డిటీనా లేదంటే మనం కొట్టాలి. ఓకేనా. కాయిన్ యూఎస్డిటీ పోతే పేమెంట్ యూపీఐ పేమెంటా లేదంటే యూఎస్డిటీనా కొట్టడము. ఇక్కడ ప్రైస్ అనేది 22 రూపాయలు తీసుకుంది. ఎంటర్ అమౌంట్, టోటల్ అమౌంట్ యూఎస్డిటీ. ఓకేనా. ఇప్పుడు మనం 1600 కొట్టినాం అనుకోండి, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది 72 పిక్సెల్. ఓకేనా. అంటే ఇప్పుడు కొట్టిన ప్రకారం. ఓకేనా. అలా మీరు చూసుకొని ఇది చేసుకోండి. ఇది బాగానే ఉంది. ఇది ఇంకా అమల్లోకి వచ్చింది, కానీ ఇంకా ట్రాన్సాక్షన్స్ జరగలేదు. మీరు సెల్ చేయదలుచుకుంటే మీరు సెల్ చేయండి. ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ ఇచ్చేసి సెల్ చేయొచ్చు. ఓకేనా. బై అండ్ సెల్, మై ఆర్డర్స్ అంటే మీరు ఏదన్నా ఆర్డర్ కానీ వేస్తే బై చేసుకోవటం కానీ మీ కాయిన్స్ సెల్ చేసుకోవటం కానీ ఇక్కడ చేస్తే ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఆర్డర్స్ యాక్టివ్లో ఉన్న ఆర్డర్స్ ఏంటి, యాక్టివ్ వాల్యూ అండ్ కంప్లీటెడ్ ఆర్డర్. మీరు తీసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఆర్డర్. ఓకే. కంప్లీటెడ్ వాల్యూ ఇవన్నీ ఇక్కడ అయిపోతాయండి. ఓకేనా. ఇవన్నీ చేస్తే యాక్టివ్లో ఉంటాయి, అవన్నీ కనిపిస్తాయి. మనం ఇంకా చేయలేదు కాబట్టి మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు. ట్రాన్సాక్షన్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ అంటే డైలీ ట్రాన్సాక్షన్ అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా కాయిన్స్ 24 అవర్స్ తర్వాత కాయిన్స్ ఏదన్నా మనం అదే మైనింగ్ క్లెయిమ్ చేసుకుంటే, అదే మైనింగ్ స్టార్ట్ అని కొట్టేస్తే మనకి క్లెయిమ్ అయిపోతుంది. ఇది ఇక్కడ డైలీ కనిపిస్తుందండి. మనం ఎంత చేసుకున్నాం అనేది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా. అలా చేసుకోండి. పోతే ప్రొఫైల్ అంటే మామూలుగా ఇచ్చాము. ఏదన్నా మీరు మార్చుకోదలుచుకుంటే పాస్వర్డ్ పాతది ఇచ్చేసి కొత్తది న్యూది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సెక్యూరిటీ, ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఉంది కదా. సెక్యూరిటీ పిన్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు సెక్యూరిటీ పిన్ను సెటప్ ఉంది కదా, సెటప్ చేసుకుంటే మీకు ఫస్ట్ పిన్ను మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, అది ఇవ్వండి. తర్వాత చేంజ్ చేసుకునేటప్పుడు మీకు సొంతంగా ఏదైనా పెట్టుకోండి. 12 అట్లా 1 2 1 4 1 4 1 2 3 4 అట్లా పెట్టేసుకోండి.
సెక్యూరిటీ పిన్ అనేది మీ పర్సనల్ అది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి డైలీ డైరెక్ట్ మైనింగ్ రివార్డ్స్. నాకు డైలీ రివార్డ్స్ వచ్చేసి మీరు చేసేవి అన్నీ నాకు కనిపిస్తాయండి. ఎంత రివార్డ్స్ వస్తుంది, ఎంతమంది చేరారు అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. డైలీ రివార్డ్స్ అనేది నాకేమీ రాలేదు. భవిష్యత్తులో చూడాలి, ఇస్తారో ఇవ్వరో తెలియదు. అదండి మీకు రోడ్ మ్యాప్ మంచిగా ఉంది. ఇది చేసుకోవటం వలన మీకు మైనింగ్ అనేది కొంచెం స్లోగా ఉన్నా 1-2 కాయిన్స్ చేసుకున్న 60 రోజులలో ఒక 5 కాయిన్స్ చేసుకున్నా కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నట్టేనండి. దయచేసి దీని వాల్యూని బట్టి మీరు మైనింగ్ చేసుకోండి. దీని వాల్యూ చూడండి ఎట్లా పెరిగిపోతుందో. దీని వాల్యూ చూడండి. ఓకేనా. దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయబాకండి. నెగ్లెక్ట్ చేసి తర్వాత మిస్ అయ్యామని ఏడ్చుకోవడం తప్ప ఏముండదు. ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మీ కింద సభ్యులను చేర్చుకుంటుంటే మీ మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది, మీకు కాయిన్స్ కూడా వస్తాయి. నేను ఎక్కువ ఏం చేసుకోమని అనటం లేదు, ఎక్కువ కూడా రావని అనిపిస్తుంది. కానీ ఒక 2-3 కాయిన్స్ అయితే మీరు చేసుకోగలరు. ఓకేనా. 2-3 కాయిన్స్ చేసుకున్నా కూడా మీకు ఇబ్బంది లేదు. 5 కాయిన్స్ చేసుకున్నా, 10 కాయిన్స్ చేసుకున్నా ఇబ్బంది లేదు. మీకు మంచి ఆస్తి ఉన్నట్టే. మన గవర్నమెంట్లో కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాయి క్రిప్టో కరెన్సీని. మొన్న హైకోర్టు కూడా క్రిప్టో కరెన్సీని ఒక ఆస్తిగా పరిగణించవచ్చు అని ప్రకటించింది, చెన్నై కోర్టు. దానివల్ల మీరు నిరుత్సాహపడకుండా దయచేసి చేసుకొని మంచిగా జర్నీ చేసుకొని డబ్బుని చేసుకోండి. చాలామంది డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు చేసుకొని నలుగురికి చేసేయండి. ఓకేనా. అట్లానే ఈ యూట్యూబ్లో పెట్టేస్తాను. యూట్యూబ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి మంచి వీడియోస్ చేద్దాం. ఏదన్నా వస్తే ఇన్ఫర్మేషన్ చేసేస్తాను. ఓకేనా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. ధన్యవాదాలండి. బాయ్.